హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ విప్లాక్ ఇండియా కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్ మనకు సెలక్షన్ మొత్తం కూడా ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మంత్లీ మనకు 25,000 పర్ మంత్ సాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు విప్లాక్ ఇండియా కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. గైస్ ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ మీరు యొక్క బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు స్టార్టింగ్ శాలరీనే కనుక చూసుకున్నట్టే 2.5 to 4.5 lakh per annum శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 20 to 26,000 పర్ మంత్ శాలరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు ఢిల్లీ ఎన్సీఆర్ అయితే ఉందన్నమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి మనకు ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే గైస్ మీరు ఇంటి నుండి ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది పర్మనెంట్ జాబ్ అనమాట, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ బ్రేక్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే సో ఎవరైతే ఇక కంపెనీ పెయిడ్ యూజర్స్ అదేవిధంగా కస్టమర్స్ ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి కాస్ట్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. సో కాస్ట్ చేసేసి ఇక కంపెనీ ప్రోడక్ట్స్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కస్టమర్స్ కావచ్చు లేదంటే పెయిడ్ యూజర్స్ కి సో ఇక కంపెనీ ప్రోడక్ట్ సంబంధించి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే వాళ్ళు పర్చేస్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో అలా మీరు సేల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఓన్లీ మీరు కస్టమర్స్కి కాస్ట్ ద్వారానే కాకుండా నెట్వర్కింగ్ సంబంధించి కావచ్చు లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా మీరు యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి సో కస్టమర్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి కనెక్ట్ విత్ కస్టమర్స్ త్రూ కోల్డ్ కాలింగ్, ఈమెయిలింగ్, వాట్సాప్ యాజ్ నీడెడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో లైక్ వాట్సాప్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, కాల్స్ ద్వారా కావచ్చు మీరు కస్టమర్స్తో అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో కాంటాక్ట్ అయ్యి మీరు వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీరు ఈ యొక్క ఫినాన్షియల్ డేటా ఏదైతే ఉంటుందో సో ఇక ఫినాన్షియల్ డేటాను వచ్చేసి మీరు ఫ్రీక్వెంట్గా రివ్యూ అయితే చేసేసి రిపోర్ట్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక సేల్స్కి సంబంధించి. అలాగే దీంతో పాటు ఐడెంటిఫై ఆపర్చునిటీస్ ఫర్ న్యూ బిజినెస్ డెవలప్మెంట్ బై ఫాలోయింగ్ అప్ అండ్ లీడ్స్ అండ్ కండక్టింగ్ రీసెర్చ్ అండ్ టార్గెట్ క్లయింట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు ఏవైతే న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటాయో సో వాటిని మీరు ఐడెంటిఫై చేసేసి సో ఇక లీడ్స్ని వచ్చేసి మీరు క్లయింట్స్కి అయితే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ కస్టమర్ బయింగ్ స్టేజెస్ ఆర్ ప్రాసెస్ అండ్ క్రియేట్ ఎఫెక్టివ్ సేల్స్ ఫన్నల్ ఇంక్లూడింగ్ క్రాస్ సెల్లింగ్ అండ్ అప్ సెల్లింగ్ స్ట్రాటజీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కస్టమర్స్ ఏ విధంగా అయితే బై చేస్తారో ప్రోడక్ట్స్ని సో దానికి సంబంధించి మీరు క్లియర్గా అర్థం చేసుకునేసి సో ఆ యొక్క ప్యానల్లోనే మీరు సో ప్రోడక్ట్స్ని అయితే సేల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించి క్రాస్ సెల్లింగ్ అలాగే అప్ సెల్లింగ్ స్ట్రాటజీస్ని అయితే మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్స్ ఎటువంటి కంప్లైంట్స్ చేసినా కూడా ఇక ప్రోడక్ట్ సంబంధించి సో వాటికి సంబంధించి మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక కంప్లైంట్స్ అయితే మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎఫిషియెంట్లీ మేనేజ్ లీడ్స్ అండ్ ప్రయారిటీస్ క్వాలిటీ లీడ్స్ ఓవర్ లోవర్ ప్రయారిటీ వన్స్ బ్యాలెన్సింగ్ టైమ్ ఎఫెక్టివ్లీ బిట్వీన్ ఓల్డ్ లీడ్ ఫాలో అప్స్ అండ్ న్యూ లీడ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు ఓల్డ్ లీడ్స్ ఉంటాయి, న్యూ లీడ్స్ ఉంటాయి అనమాట. సో మీరు ఫస్ట్ ఓల్డ్ లీడ్స్ని అయితే మీరు సెల్ చేసేసి తర్వాత న్యూ లీడ్స్ని అయితే మీరు కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు
ఇండివిజువల్‌గా లింక్డ్ఇన్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, లేదంటే ఫోన్ కాల్స్ ద్వారా అయితే మీరు కస్టమర్స్‌తో ఆర్ పెయిడ్ యూజర్స్‌తో అయితే మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైతే లీడ్స్ అసైన్ చేసుంటారో ఇక కంపెనీ ప్రోడక్ట్‌కి సంబంధించి సో, ఇక లీడ్స్‌ని అయితే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేసి సేల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్ గైస్. వన్స్ మీరు ఇక పోస్ట్‌కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో, ఎందుకంటే ఇక కంపెనీలో ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి, ఏం సర్వీసెస్ ఉంటాయని చెప్పేసి వీళ్ళు స్పెసిఫిక్‌గా అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్‌లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్కి అయితే బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఆన్లైన్ సేల్స్ టెక్నిక్స్కి సంబంధించి స్ట్రాటజీకి సంబంధించి మీకు స్ట్రాంగ్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా మీకు ప్రొఫిషియెంట్గా CRM సిస్టమ్స్ని అదేవిధంగా సేల్స్ సాఫ్ట్వేర్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అండ్ నెగోటియేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు కస్టమర్స్ ఏదైతే నీడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో ఇక నీడ్స్ని మీరు అర్థం చేసుకొని వాళ్ళకి సేల్స్ రూపంలో ప్రోడక్ట్స్ని అయితే మీరు సేల్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా మీకు ఇక డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ దీంతో పాటు ఏదైతే ఇంటర్ప్రిట్ సేల్స్ డేటా ఉంటుందో సో ఆ యొక్క డేటాను వచ్చేసి మీరు ట్రాక్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే సెల్ఫ్ మోటివేటెడ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. గుడ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా లాంగ్ టర్మ్ కస్టమర్ రిలేషన్షిప్ అయితే మీరు మెయింటైన్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా గైస్ మనకు టార్గెట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక టార్గెట్స్ అయితే మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టు మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్. ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా వీళ్ళు 12 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వేకెన్సీస్ అయితే తక్కువగా ఉన్నాయి కాబట్టి మాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టు నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే గైస్ మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు ఇక ప్రొఫైల్ని మీరు సింపుల్గా అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్లో స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అడిగారో సో అవన్నీ కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో మీరు అప్లై పైన క్లిక్ చేసే వెంటనే ఫస్ట్ రిజిస్టర్ అని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది. రిజిస్టర్ పైన క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ యొక్క డీటెయిల్స్ కావచ్చు, అంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్, అదేవిధంగా స్కిల్స్, అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి మీరు సబ్మిట్ పైన క్లిక్ చేస్తే అంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వాళ్ళు కండక్ట్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.